మందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం మాత్రమే కాదు, ఆత్మగౌరవానికి, మన సంస్కృతికి, మన సంప్రదాయాలకి, మన విశ్వాసాలకి శాశ్వతమైనటువంటి స్తంభాన్ని మనం ప్రతిష్ఠ చేసుకుంటున్నమాట. ఈ రోజున శ్రీరాముడు ఈ మాట వినగానే మాటలలో చెప్పలేనటువంటి అనుభూతి కలుగుతుంది అందరికీ కూడా. శ్రీరాముడు అంటే కేవలం దేవుడు మాత్రమే కాదు, శ్రీరాముడు అంటే రాజ్యం మాత్రమే కాదు, శ్రీరాముడు అంటే అధికారం కాదు. శ్రీరాముడు అడ్డుపెట్టిన అధికారం ఎవరు చేయరు రామభక్తులు. శ్రీరాముడు అంటే ఒక ధర్మం, ఒక నీతి, ఒక ఆదర్శం. రఘురామకృష్ణరాజు గారిని శ్రీరామచంద్రుల వారు ఎన్నుకున్నారు కాబట్టి సాక్షాత్తు శ్రీరామచంద్రుని అంశతోటి ఆవిర్భవించినటువంటి వారు సార్థక నామధేయులు, అన్వర్థ నామధేయులు అంటారు. దైవం మానుష రూపేణ ఒకటి చెప్తుంది, అలాగే శాస్త్రం మాట చెప్తుంది, నా విష్ణు పృథివీపతి అని. ప్రజల్ని ప్రజాసేవకులుగా చెయ్యాలి అంటే విష్ణువంశ వాళ్ళలో ఉండాలట. అటువంటి విష్ణువంశతోటి, రామాంశతోటి జన్మించినటువంటి వారు రఘురామకృష్ణరాజు కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ కార్యక్రమం చేయడానికి రాములు గారు వారిని ఇవాళ ఎంచుకున్నారు. అటువంటి రామతత్వం, అందరినీ కలిపేటువంటి రామతత్వం, మనకి ద్వేషం కాదు కావలసింది, ఐకమత్యం కావాలి. మనకి మానవతా ధర్మం మన దేశంలో ఉన్నటువంటిది. ఆ మానవతా ధర్మాన్ని వ్యవస్థాపన చేయడానికి వారు చాలా కృషి చేసి, ఎక్కడో పేపర్లో చదివితే దానికి ఆయన మనసు చెలించిపోయి, అయ్యో రాముడి వారికి ఇటువంటి పరిస్థితి ఏమిటి, ఇలాగా ఎవరు ఏమి చేయలేని విశ్వ సాహిత్యంలో ఎవరో ఒకళ్ళు ఏదో చేస్తారు కదా అని రాముడి వారి ఆ పేపర్లో వేయించారని వారు భావించి, ఇటువంటి పురాతనంగా ఎక్కడో మారుమూల ఉన్నటువంటి, ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి యొక్క రామ మందిరాన్ని పునరావిర్భావం చేసి, పునర్నిర్మాణం చేసి, మళ్లీ ఆంధ్ర రాష్ట్ర అయోధ్యగా దీన్ని తయారు చేయడానికి రఘురామకృష్ణరాజు గారు నడుం పెట్టుకున్నారు. ఇవాళ అయోధ్య అంటే యోద్ధం అశక్య, భేదించడానికి శక్యం కానటువంటిది. దీన్ని ఎవ్వరూ కూడా భేదించలేరు. రామానుగ్రహం పరిపూర్ణంగా కలిగింది. శుభముహూర్తానికి నిర్విఘ్నంగా కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అనతి కాలంలో దేవాలయ నిర్మాణం బ్రహ్మాండంగా పూర్తి చేస్తారు రఘురామకృష్ణరాజు గారు. మళ్లీ ఆ దంపతులు ప్రతిష్టా కార్యక్రమాలు కూడా కూర్చుంటారు. అందరికీ కూడా, ఈ ప్రాంతీయులందరికీ కూడా రామానుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పిన ఆశీర్వదిస్తూ, ఒక్క నిమిషం ఇటువంటి శుభ సందర్భంలో ఎంతో పరిశ్రమ చేసినటువంటి వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇవాళ మన శాసనసభ్యులు, ఉండి గ్రామ ఆ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే డిప్యూటీ స్పీకర్ మన రఘురామకృష్ణరాజు గారిని ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అంటే ఒక మార్చి నెల 8వ తారీఖు నాడు ఇదే ప్రదేశంలో ఒక సంకల్పం అనుకున్నాం. ఆ అనుకున్న తర్వాత పెద్దలు వేణుగోపాలరాజు గారితో వారితో పాటు రామ భక్తులు మరికొంతమందితో సమావేశమై, మీరు ఒక మంచి ముహూర్తం పెట్టండి, ఆ ముహూర్త బలంతో మనం నిర్విఘ్నంగా ముందుకు వెళ్దాం అంటే, వేణుగోపాలరాజు గారు 45 రోజుల క్రితం వీరితో మాట్లాడి, విజయనగరం గొప్ప ఉద్దండ పండితులు వీరు, వారితో మాట్లాడి ఈ మే 3వ తారీఖు 7:14 నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే అని వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఎంతమంది మారించ సుమాహలు ఎన్నిసార్లు జడలు వెంటి కోర్టుకి వెళ్ళినప్పటికీ శ్రీరాముని అండ
మన సీనియర్ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తులే రాజు గారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరఫున ఆయన వాదనలు వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం అందరూ ఎన్నో శంకుస్థాపన చూస్తుంటారు కానీ ఇంత సశాస్త్రీయంగా శంకుతో జరిగిన శంకుస్థాపన చాలా అరుదుగా చూస్తాం. ఇంకా గడవలు పెట్టి మళ్ళీ ఏదో పిల్ల కేసులు వేసుకుంటానంటున్నారు. ఏమీ పర్వాలేదు, మనకి రాముని ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు ప్రముఖ దంపతి శివనాగిరెడ్డి గారు ఆయన ఎన్నో దేవాలయాలు ఆయన ఆధ్వర్యంలో నిర్మించారు. ఆయన ముఖ్య అనుచరుడు శిష్యుడైన సుధాకర్ సింగ్ మన ప్రాంతం మనిషి, మన నర్సాపురం పార్లమెంటు నివాసి. వారి చేతుల మీదుగా పూర్తి కృష్ణశిలతో కనీసం 8 శతాబ్దాలు నిలబడి ఉండేలా ఈ దేవాలయానికి రూపకల్పన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసి ఆశీర్వదించిన మా చంద్రాన్న గారు బాబురాజు గారికి, అలాగే ఎప్పుడు నన్ను వెన్నంటి ప్రోత్సహించే నేను అంటే వయసులో పెద్ద ఆయన అయినప్పటికీ కూడా అన్నలా భావించే మా కామినేని శ్రీనివాస్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఆఖరిలో ఎందరో ఉన్నారు. ప్రసాద్ గారు, ఉమా, ఇంకా చెప్పాలంటే పేర్లు గణపతి, సాయి, అలా ఎందరో ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు అని కాదు, అందరికీ కూడా. అలాగే ముఖ్యంగా జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే పోలీస్ శాఖ అందరికీ, లోకల్ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, వీళ్ళందరి మీద కూడా వారి డ్యూటీ వారు చేసినందుకు కేసేస్తానని కూడా చెప్పారు. వేసుకో ఏమి పర్వాలేదు, వారి విద్యుక్త ధర్మం వారు నిర్వహించారు. మరి వారి ధర్మం వారి డ్యూటీ వారు చేసినందుకు కూడా మరి కొందరికి మరి అసహనంగా ఉంటే అందరికీ కూడా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ మా సహనపు హద్దుల్ని, మా హిందువుల సహనపు హద్దుల్ని దాటనివ్వద్దు. మా పరిధిలోనే మేము ఉంటాం, బలవంతంగా మా పరిధి దాటే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి ఆ కొందరికి కూడా పత్రికా ముఖంగా సవినయంగా తెలియజేస్తూ, మనం చూస్తూ ఉండగా సహాయం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ తెర వెనుక సహాయం చేసిన వాళ్ళు ఇంకెందరో ఉంటారు. వారు లేకపోతే ఇంత అద్భుతంగా ఈ ఫంక్షన్ ఈరోజు జరగదు. వారి పేర్లు నేను ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు కనుక తెర వెనుక అదృశ్య శక్తిలా ఉంది ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించిన ఆ అదృశ్య దేవుళ్ళ లాంటి మనుషులకు కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాగిలో ఉండేటువంటి శక్తి ఏమిటంటే జీవశక్తిని పెంచుతుంది. స్వతహాగా భూమిని ఆకర్షించేటువంటి శక్తి రాగిలో ఉందన్నమాట. స్వతసిద్ధమైనటువంటి దైవీ శక్తి కలిగి ఉన్నటువంటిది రాగి. అంచేత ప్రతి శంకుస్థాపనలో కానీ, దేవాలయంలో కానీ, ప్రతిష్ఠితులు కానీ కింద రాగి నాణ్యాలు ఎక్కువగా వేసినట్లయితే సైంటిఫిక్ పరంగా భూకంపాలు వచ్చినప్పటికీ కూడా ఇది కాసేస్తుంది దేవాలయం కదపకుండా దేవాలయాలు. అటువంటి మన డిప్యూటీ స్పీకర్ గారు రాగి పాయింట్ మొత్తం వేదిక అంతా కూడా చట్టం అంతా కూడా రాగి పాయింట్లతో నింపుతున్నారు. అందరూ కూడా ఈ సమయంలో రామనామం చేయాలి. అందరూ చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శక్తి ఉన్నదో రామరక్షా స్తోత్రం అనేటువంటి దాంట్లో ఈశ్వరుడి చేత ఈశ్వర ప్రేరేపితంగా నిర్మాణమైనటువంటి స్తోత్రం రామరక్షా స్తోత్రం. దాంట్లో చెప్తారు, శరీరం ఎత్తడానికి జీవుడు ఎన్నో జన్మలు ఎత్తాడట, మళ్లీ జన్మ రాకుండా ఉండడానికే మానవ జన్మ వచ్చింది. అటువంటి మానవ జన్మని జన్మరాహిత్యం చేసుకోవాలి అంటే రామనామం చేస్తే మళ్లీ జన్మ అంటూ ఉంటుందిట. అలా జన్మరాహిత్యాన్ని చేస్తారు. ఎలాగా అంటే విత్తనాలను మనం మూకుల్లో వేయించేస్తే కింద నిప్పు పెట్టి దాంట్లో ఉన్న జీవం ఎలా చచ్చిపోతుందో, జీవుడు రామనామంతో కనుక పవిత్రుడైనట్లయితే కర్మలన్నీ కూడా పుస్తగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ దుష్ట భూత ప్రతి పిశాచాలు అంటాం, మన కంటికి కనపడకుండా ప్రేత శక్తులు కూడా ఉంటుంటాయి అన్నమాట. అవి దగ్గరికి రాకుండా ఉంటాడు, దూరం పారిపోతాయి. అలాగే ఈ జీవుడు శరీరాన్ని విడిచేటువంటి నిత్యము రామనామం చెయ్యాలి అన్నారు. రామ మందిరము అంటే ఒక చోట కట్టుకోవడం కాదు. మనలో ఈ భావాలు కనుక ఉన్నట్లయితే ప్రతి ఇల్లు కూడా రామ మందిరమే అవుతుంది అని శాస్త్రం చెప్తుంది. దాంట్లో చెప్తారు, ఒక్కసారి ఆ శ్లోకం చెప్పండి. భర్జనం భవబీజానాం ఆర్జనం సర్వసంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామ రామ అనేటువంటిది ఎటువంటిది కేవలం నామం కాదు, అదొక సింహ గర్జన అనమాట. అడవిలో సింహం అరిచిందంటే మొత్తం అన్ని జంతువులు కూడా పారిపోతాయన్నమాట. అటువంటి సింహ గర్జన ఎవరిది? రామనామం. అదే రామనామం చేసేటువంటి వాళ్ళదే సింహ గర్జన అయితే సాక్షాత్తు సింహం లాంటి వారు ఎవరు? రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఏది మాట్లాడినా అది గర్జన అవుతుంది. ఇప్పుడు ఆయన ప్రత్యేకించి గర్జించక్కర్లేదు. ఆయన ఏది మాట్లాడినా టీవీలో అందరూ చూస్తున్నారు, దేశం అంతా చూస్తుంది. ఏది మాట్లాడినా అది గర్జన అవుతుంది. అదేం విచిత్రమో తెలియదు. ఎవరిని తిట్టరు ఆయన, ఎవరిని తిట్టరు. అలాగని ఎవరేది చెప్పినా కానీ ఆయన సమర్థించరు. అలా అని చెప్పిన ఆయన ఒప్పుకోరు. అదే గర్జన అంటే. అంటే ఆ గర్జన కూడా ఎలా ఉంటుందంటే వినేటప్పటికి ఇంకా అభిమానం కలుగుతుంది. ఎవరైతే దూరంగా ఉండి ద్వేషిస్తున్నామని అనుకుంటున్నారో వారందరూ కూడా నిజానికి తెలియకుండా రఘురామకృష్ణరాజు గారిని చాలా అభిమానిస్తున్నారు. అటువంటి గర్జనతోటి ఆయన అందరినీ కూడా ఆకర్షించేసుకుంటున్నాడు ఆయన. అటువంటి రఘురామకృష్ణరాజు గారు యొక్క మాట గర్జన ఈ సందర్భంలో రామనామం గర్జన. వారు ఉన్నారు, వారి సమక్షంలో వారి చేతుల మీదుగా జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఉత్తరోత్తర రామ మందిర నిర్మాణానికి మళ్ళీ ఎవరిని అడగక్కర్లేకుండా సిద్ధంగా పెట్టేశారు ఆయన ఒక్క రోజులో. అంటే ఈ దేవాలయం కట్టిగారంటే ఆయన ఒక్కరి వల్ల అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఈ భీమవరంలో గాని, ఉండి నియోజకవర్గంలో గాని బాపిరాజు గారు లాంటి వాళ్ళు, ఇలా ఎంతో మంది మరి ఆర్థిక సంపన్నులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎవరు తలుచుకున్నా గానీ రాముని వారి కోసం ఎవరు త్యాగం చేయలేరు. ఖర్చు పెట్టడం కాదు, త్యాగం చేస్తారు. కానీ ఇది ప్రతి భక్తుడి దగ్గర నుంచి రావాలి. రామ భక్తి అంటే ప్రతి వాళ్ళల్లో ఉండే హృదయంలో ఉండేటువంటి ఆత్మే రామస్వరూపం. కాబట్టి ప్రతి వాళ్ళు ఇచ్చినటువంటి 10 రూపాయలైనా అది చాలా గొప్ప విరాళంగా మనం స్వీకరించాలి అని సామాన్య భక్తుల దగ్గర నుంచి కూడా అవకాశం ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారు. అలాగా ఒక్క పూటలో మొత్తం కావలసినటువంటి దేవాలయానికి కావలసిన నిర్మాణానికి కావలసిన ఆర్థిక బలాన్ని ఆయన ఒక పూటలో సమకూర్చారు. అంటే ప్రజల్లో ఇంకెంత రామభక్తి ఉన్నదో, ఎంత హైందవ శక్తి ఉన్నదో దీనివల్ల నిరూపణ కూడా అయిందనమాట. ఇంకా హిందుత్వం చాలా బలంగా ఉంది మన దేశంలో. దేవాలయ నిర్మాణానికి కావలసిన బలం ఒక పూటలో వచ్చిందంటే హిందూ శక్తి బాగా బలంగా ఉన్నది మన దేశంలో. ఇది ఇంకా 1000 రెట్లు పెరుగుతుంది ఈ రకంగా ఈ నామస్మరణతో, రామనామంతో. అలాగే దేవాలయం పూర్తి చేసుకుని ఇప్పుడు ఎంతమంది అయితే ఇవాళ వచ్చారో ఇక్కడికి, దీనికి 10 రెట్లు ఎక్కువ మంది రావాలి అని చెప్పి రాముల వారిని ప్రార్థిస్తే అందరూ మరొకసారి చెప్పండి. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముచ్యతో నాస్తి మే యథ అని రాములు వారు చెప్తారు. దేశం కోసం, దేశ రక్షణ కోసం అవసరమైతే నాకున్న స్నేహాన్ని కానీ, నా దయా స్వభావాన్ని కానీ, నాకున్నటువంటి సుఖ సౌఖ్యాలను కానీ, ఆఖరికి భార్యాపుత్రులను కూడా విడిచిపెట్టడానికి నేను దొరకాలను అనేటువంటి ఒక ధర్మాన్ని ఆచరించి చూపించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఆయన చాలా దయామయుడు.
ఇందాక వారు చెప్పారు, హిందూ జనాలు ఎవరు మన డిప్యూటీ స్పీకర్ గారు చెప్పారు, హిందూ జనాల యొక్క సహనాన్ని దాటించేటువంటి హిందువుల యొక్క సహనాన్ని దాటించేటువంటి ప్రయత్నం ఎవరూ చేయొద్దు. ఎందుకంటే సముద్రం అలా చూస్తున్నాము అంటే అది ఎన్ని కెరటాలు వచ్చినా ఎంత శబ్దం చేసినా దగ్గరికి వెళ్ళి అలా కూర్చుంటే ఆహ్లాదంగా ఉంటుంది. దాని పరిధిని దాటి బోర్డర్ దగ్గరికి కానీ వచ్చిందంటే, రోడ్డు మీదకి వచ్చిందంటే మొత్తం ఊర్లో ఖాళీ చేసి ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. అటువంటి పరిస్థితి. ఆ కెరటం అక్కడే ఉండాలి. హిందూ జనవాహిని అనేటువంటి కెరటం అది అలా ఆ పరిధిలో ఉండాలి. అదే దీంట్లో చెప్తున్నారు, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ. పరిధి కనుక అతిక్రమించారంటే రణంలో వెనకాడడానికి ఆయన ఏమి భయపడరు. అప్పుడు ఇంకా దగి చూపించడు. ఆయన చాలా కర్కశంగా ఉంటాడు యుద్ధం చేయడంలో. ఈ విషయం మరి నేను చెప్పకూడదు ఈ సందర్భంలో. నిన్న వీడియోలో చూశాను, అవన్నీ కూడా చెప్పకూడదు ఇక్కడ. ఎందుకంటున్నామంటే హిందువుల్లో భక్తిని ఉత్తేజపరచడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా రెండో ఉద్దేశంతో కాదు, కాంట్రవర్సీ తీసుకురావడానికి కాదు. ఈ మాటలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనలో ఉత్సాహం రావాలి, ఆధ్యాత్మిక భావం రావాలి. ఈ రకమైనటువంటి రామనామం ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ గా భక్తి కలగాలి. ఆంజనేయ స్వామి వెళ్లి శ్రీరాముడు ఎదుర్కొంటా రామనామ కీర్తన చేస్తే, రావణాసురుడు ఎదుర్కొంటా కీర్తన చేస్తే రావణాసురుడు కూడా తన్మయత్వం చెందిపోయి నృత్యం చేసేట కాసేపు. రామనామంలో అంత మాధుర్యం ఉంది. అందువల్ల వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా రామభక్తికి అలవాటు పడాలి అని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. జై శ్రీరామ్. ఓం శతమానం భవతి సదా.